హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 అప్రిలియా RS 457. RS అంటే రేసింగ్ స్క్వాడ్. ఈ వెహికల్కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైజ్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వెహికల్ కొనుక్కోవాలనుకుంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే టోటల్గా 6 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ విషయానికి వస్తే 5,17,000 రూపాయల్లో ఈ వెహికల్ మీకు లభిస్తూ ఉంది. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి మీకు మంచి సిబిల్ స్కోర్ ఉంటే 1 lakh నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఇంకా టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 170 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 25 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇంజన్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే 457cc ప్యారలల్ ట్విన్ 8 valves లిక్విడ్ కూల్డ్ DOS ఇంజన్ అయితే ఇచ్చారు. 47.5 PS పవర్, 43.5 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. అలాగే అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ కూడా ఈ వెహికల్ ఉంది. క్లచ్ అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంది. రైడ్ చేసేటప్పుడు ఇంజన్ పెర్ఫార్మెన్స్, ట్రాన్స్మిషన్, క్లచ్ ఎలా ఉందో మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా బ్రేక్స్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ సైడ్ 320mm పెద్ద డిస్క్ బ్రేక్ ఇచ్చారు. ABS అయితే ఉంది. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. కానీ బ్యాక్ సైడ్ కొద్దిగా చిన్న డిస్క్ బ్రేక్ ఇచ్చారు. పెద్ద డిస్క్ బ్రేక్ ఇస్తే బాగుంది అనిపించింది నాకు. కానీ బ్రేక్స్ పెర్ఫార్మెన్స్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు ఫుల్లీ అడ్జస్టబుల్ 41mm అప్సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. 120mm సస్పెన్షన్ ట్రావెల్తో. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. 130mm సస్పెన్షన్ ట్రావెల్ అయితే ఉండిద్ది. ఇంకా చాసిస్ విషయానికి వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ చాసిస్ అయితే ఈ వెహికల్ యూజ్ చేశారు. డ్యూయల్ బీమ్ అల్యూమినియం ఫ్రేమ్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, సిల్వర్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే చాలా బాగుండిద్ది. అలాగే మీకు 17 ఇంచ్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 110 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు 150 సెక్షన్ టైర్ అనమాట. కొద్దిగా వైడ్ టైర్, అలాగే రేడియల్ టైర్స్. మంచి చాసిస్, మంచి స్వింగ్ ఆము, మంచి టైర్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఈజీగా 160, 170 అయితే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. వైబ్రేషన్స్ ఉన్నాయా లేదా అనేది మనం రైడ్ చేసేటప్పుడు మాట్లాడుకుందాము. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 150mm ఇచ్చారు. కనీసం 160 ఇస్తే బాగుండేది. పెద్ద స్పీడ్ బ్రేకర్స్ క్రాస్ చేసేటప్పుడు ఇంజిన్ దగ్గర తగిలే అవకాశం అయితే ఉంది కాబట్టి చూసుకొని రైడ్ చేయండి మీరు. ఇంకా సీట్ హైట్ విషయానికి వస్తే 800mm అనేది ఇచ్చారు. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని ప్రాపర్గా రైడ్ చేయగలరు. నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. వెయిట్ విషయానికి వస్తే కొద్దిగా ఎక్కువ వెయిట్ అయితే ఉంది, 175 kgs అనమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అయితే ఇందులో పట్టిద్ది. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్ అయితే చాలా బాగుందన్నమాట. సో మీ థైస్ అనేది లోపలికి అయితే వెళ్ళిపోతున్నాయి. రైడ్ చేసేటప్పుడు మాత్రం చాలా కంఫర్ట్ అయితే ఉండిద్ది. E20 పెట్రోల్కి సపోర్ట్ చేసిద్ది. ఇది ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్, మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఏమీ కాదు. అలాగే ఇక్కడ మీకు ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర 54 అప్రిలియా వాల్ టైటిల్స్ అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది. కీ పొజిషన్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గరే ఇచ్చారు. అలాగే కీ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్లో ఫ్రంట్ సైడ్ LED హెడ్ లైట్ అయితే ఇచ్చారు. 2 లైట్స్ అయితే ఉన్నాయి. నైట్ టైం విజిబిలిటీ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ డిజైన్ కూడా నాకు పర్సనల్గా బాగా నచ్చింది. ఇది కూడా మీకు LED అనమాట. ఈవెన్ సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారు. కానీ హజార్ లైట్స్ అయితే మిస్ అవుతున్నాయి. వాటిని కూడా ఇస్తే బాగుంది అనిపించింది నాకు. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ కలర్ TFT కన్సోల్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఈ కన్సోల్లో తెలుసుకోవచ్చు. డిజిటల్ ఫ్యూయల్ గేజ్ అయితే ఉంది, స్పీడోమీటర్ అయితే ఉంది, ఓడో అండ్ ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు పైన స్పోర్ట్స్ అని చెప్పి చూపిస్తుంది కదా. సో మీకు రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి అనమాట. న్యూట్రల్ ఇండికేటర్ అయితే ఉంది. లో ఫ్యూయల్ వార్నింగ్, మాల్ ఫంక్షన్ లైట్, ABS ఇండికేటర్, బ్యాటరీ ఇండికేటర్, ఇంజన్ టెంపరేచర్ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా ఫీచర్స్ అయితే మీకు ఈ వెహికల్లో ఉన్నాయి. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ అయితే చాలా బాగుంది, చాలా కంఫర్ట్ అయితే ఉంది. కానీ బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది. పిలియన్ రైడర్కి అంత కంఫర్ట్ అయితే ఏమీ ఉండదు. గ్రాబ్ రైల్స్ అయితే మీకు ఇట్లా డిజైన్ చేశారనమాట. పిలియన్ రైడర్ ఇక్కడ నుంచి పట్టుకొని వెళ్ళాలన్నమాట. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే అల్యూమినియం ఇచ్చారనమాట. క్వాలిటీ చాలా బాగుంది. శారీ గార్డ్ అయితే మిస్ అవుతుంది. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు రెడ్ కలర్లో ఇంజిన్ కిల్ స్విచ్, ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. దాని కింద రైడింగ్ మోడ్ స్విచ్ అయితే ఉంది. ఈ వెహికల్లో మీకు టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ అయితే ఉన్నాయి. రైన్, స్పోర్ట్స్ అండ్ ఎకో అనమాట. ఎకోలో వెళ్తే మాత్రం మీకు కొద్దిగా పవర్ తక్కువ ఉండిద్ది. అలాగే మీకు మంచి మైలేజ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఇంకా హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్, లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని తర్వాత మీకు కన్సోల్ని నావిగేట్ చేయడానికి 4 నావిగేషన్ స్విచెస్ అయితే ఉన్నాయి. తర్వాత సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఇచ్చారు. చాలా లీన్ యాంగిల్ అయితే ఉందన్నమాట. సో ఇట్లా మీరు బెండ్ అయ్యి ఈ వెహికల్ అయితే రైడ్ చేయాలి. లోకల్లో తిరగడానికి బాగానే ఉండిద్ది. కానీ ఎక్కువ లాంగ్ వెళ్దాం అంటే మాత్రం మీకు ఇక్కడ రిస్ట్ పెయిన్ వచ్చే అవకాశం అయితే ఉందన్నమాట. కొద్దిగా అలవాటు అయితే అవ్వాలి. ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి. సో ఈ కంఫర్ట్ ఇవన్నీ మీరు చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే అనుకుంటే ఈ వెహికల్ పర్చేస్ చేయండి. ఈ వెహికల్తో పాటు మీకు రైడ్ బై వైర్ టెక్నాలజీ అయితే వస్తూ ఉంది. క్విక్ షిఫ్టర్ అనేది ఆప్షనల్ అనమాట. మీరు క్విక్ షిఫ్టర్ కావాలంటే పర్చేస్ చేసి యాక్సరీ కింద ఈ వెహికల్లో వేసుకోవచ్చు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకుంటే విజయవాడ త్రిశూల ఆటో హబ్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. విజయవాడలో ఏకైక షోరూమ్ అని చెప్పుకోవచ్చు. మీరు RS 660 దగ్గర నుంచి పైన ఇంకా 1000cc దాకా ఏమైనా వెహికల్స్ పర్చేస్ చేయాలనుకుంటే ఈ షోరూమ్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. వాళ్ళైతే బుక్ చేస్తారు, మీకు వెహికల్ అయితే తెప్పిస్తారనమాట. సో ఇది ఓవరాల్గా ఈ వెహికల్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. కొద్దిగా లౌడ్ అయితే వస్తూ ఉంది.
అండర్బెల్లీ ఎగ్జాస్ట్ అయితే ఇచ్చారు. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే చాలా బాగుంది. ఇట్లా యాక్సిలేటర్స్ అంటే లైట్గా సీట్ దగ్గర వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. ఇట్లా లీన్ అవ్వాలన్నమాట. ఎక్కువ దూరం నడిపేటప్పుడు ఇక్కడ పెయిన్ అయితే వస్తూ ఉంది నాకు. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. సో క్లచ్ కూడా స్మూత్గానే ఉంది. ఒకసారి రైడ్ చేద్దాం. స్పోర్ట్స్ మోడ్లో ఉంది ప్రస్తుతానికి. ఓ మై గాడ్, ఇంకా నేను 6th గేర్ కూడా వేయలేదన్నమాట. అప్పుడే 150 పైకే రీచ్ అయిపోయింది. ఇది హైవే అయితే ఏమీ కాదు ఎక్కువ స్పీడ్ వెళ్ళడానికి, కానీ ఈ కొద్దిగా డిస్టెన్స్లోనే నేను ఎక్కువ స్పీడ్ అయితే పోనిచ్చాను. పెర్ఫార్మెన్స్ బీస్ట్ బ్రో ఇది. సూపర్ సూపర్ బ్రో. పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. ఇంకా ఇందులో క్విక్ షిఫ్టర్ అయితే లేదు. కావాలంటే మీరు యాక్సరీలో పర్చేస్ చేయొచ్చు అనమాట. అసలు ఈ రోడ్స్ అయితే సరిపోవు అనమాట ఈ వెహికల్ హై స్పీడ్ టెస్ట్ చేయాలంటే. సో కొంచెం సేపు ఈ వెహికల్ గురించి మాట్లాడుకుందాము. వైబ్రేషన్స్ అయితే కొద్దిగా ఉన్నాయి, లైట్గా ఉన్నాయి. అసలు జీరో వైబ్రేషన్స్ అనడానికి లేదు, కానీ లైట్గా ఉన్నాయి. కానీ మీరు హై స్పీడ్ వెళ్ళేటప్పుడు మాత్రం మీకు ఆ వైబ్రేషన్స్ అయితే అనిపించదు. కార్నరింగ్ అయితే సూపర్ అనమాట. మీకు మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. టైర్స్ గ్రిప్ అయితే అంత బాగుంది, రేడియల్ టైర్స్. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ కాబట్టి మీకు రైడింగ్ కంఫర్ట్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. కాకపోతే కొంచెం లీన్ అవ్వాలన్నమాట. పెయిన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఇంకా బటరీ స్మూత్ క్లచ్, అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంది. సో సింగిల్ ఫింగర్తో కూడా మీరు క్లచ్ ప్రెస్ చేస్తూ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషను. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ నాకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. స్మూత్గా గేర్లు వేయచ్చు, స్మూత్గా గేర్స్ అయితే డౌన్ చేయొచ్చు. బ్రేక్స్ అయితే ఫ్రంట్ డిస్క్ బ్రేక్ నాకు చాలా బాగా నచ్చింది. చూసారు కదా, అసలు ఎక్సలెంట్ అనమాట. వేయంగానే బ్రేక్ ఆగిపోతుంది. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేకు. ఓకే, ఏబిఎస్ బాగా ఎంగేజ్ అవుతుంది. ఓకే అనమాట బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే. సస్పెన్షన్ అయితే మీకు ఫుల్లీ అడ్జస్టబుల్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, అడ్జస్టబుల్ సస్పెన్షన్ అనమాట. ఇది ఒక మంచి విషయం. సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. పెర్ఫార్మెన్స్ కోసం ఈ వెహికల్ అయితే మీరు కళ్ళు మూసుకొని కొనుక్కోవచ్చు. వెహికల్ లాంచ్ అయినప్పుడు నేను ఒక స్పెసిఫికేషన్స్ వీడియో చేశాను, బట్ నేను రైడ్ చేయలేదన్నమాట. సో ఇప్పటికీ మనకి ఛాన్స్ అయితే వచ్చింది, ఈ వెహికల్ రైడ్ చేసే ఛాన్స్ అనమాట. అల్టిమేట్ బీస్ట్ బ్రో, హ్యాపీగా మీరు కొనుక్కోవచ్చు. కాకపోతే ప్రైస్ ఎక్కువ, 5,17,000 రూపీస్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. జిఎస్టీ వల్ల కొద్దిగా ప్రైస్ అయితే పెరిగింది. ఇంతకుముందు మనకి 5,05,000 5,10,000 రూపీస్లో లభించేది. ఒక 15,000 రూపీస్ దాకా ప్రైస్ పెరిగింది కాబట్టి కన్సిడర్ చేసుకోవచ్చు. అప్రిలా వెహికల్స్ అయితే ప్రీమియంగా ఉంటాయి. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ స్విచ్ ఏదైతే ఉంది ఇది మీకు మోడ్ స్విచ్ అనమాట. సో ఎకోలో మనం పెట్టుకోవచ్చు. అలాగే రెయిన్ వాన పడేటప్పుడు మనం ఈ మోడ్లో పెట్టుకొని ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు అనమాట. అలాగే మీకు స్పోర్ట్స్ మోడ్ అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ కావాలి అని అనుకుంటే ఆందిగో మీరు మోడ్స్ అయితే మార్చుకోవచ్చు. ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. పాస్ స్విచ్ కూడా ఇక్కడ ఉంది మీకు. సీట్ కంఫర్ట్ బాగుంది. రైడర్ సీట్ అయితే కొద్దిగా కంఫర్టబుల్గా పెద్దగానే ఉంది. కానీ బ్యాక్ సైడ్ పిల్లన్ సీట్ అయితే చిన్నగా ఇచ్చారు. క్రాబ్ రైల్ కూడా మీకు ఇన్బిల్ట్ దాంట్లోనే ఇచ్చారు కాబట్టి ఓకే. కొంత దూరం లోకల్ వరకు మీరు పిలియన్ రైడర్తో తిరగచ్చు, కానీ ఎక్కువ దూరం అయితే పిలియన్ రైడర్తో వెళ్ళలేరన్నమాట. చూసారు కదా, నేను సింగిల్ ఫింగర్తోనే క్లచ్ అయితే ప్రెస్ చేస్తూ గేర్స్ అయితే వేస్తున్నాను. ఓకే, బ్రేక్స్ కూడా బాగున్నాయి యాక్చువల్లీ. ఎకో మోడ్లోనే మీకు పెర్ఫార్మెన్స్ ఇలా ఉందంటే స్పోర్ట్స్ మోడ్లో ఎలా ఉండిద్దో ఒకసారి మీ ఊహకే వదిలేస్తున్నాను. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మేబీ ఇది వెయిట్ అనిపించచ్చేమో, కానీ రైడ్ చేసేప్పుడు అంత వెయిట్ అయితే అనిపించదు అనమాట. క్లియర్ విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. ఇది మీకు హై స్పీడ్ స్టెబిలిటీ అయితే కొద్దిగా ఇంప్రూవ్ చేసిద్ది, విండ్ అయితే రెడ్యూస్ చేసిద్ది అనమాట. సో ఇది నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు టెస్ట్ రైడ్ చేసిన తర్వాత కొనుక్కోండి. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్.
3500 RPM క్రాస్ అయిన వెంటనే మీకు ర్యామ్ ఇంటేక్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. లోపల డక్ట్స్ అయితే ఉంటాయి, అది ఓపెన్ అవుతుంది. అప్పుడైతే మీరు పెర్ఫార్మెన్స్ అయితే ఇంకా బాగా ఎక్స్పీరియన్స్ చేస్తారనమాట. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. ప్యారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ 457cc ఇంజన్. ఒకసారి ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే ఫస్ట్ రైడ్ చేయండి, మీకు అర్థమైపోతుంది పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది. ఇంకా లీన్ యాంగిల్ అయితే ఉంది, ఖచ్చితంగా మీకు చెయ్యి దగ్గర ఇక్కడ పెయిన్ అయితే వస్తుంది అనమాట. కొద్దిగా అలవాటు అయితే అవ్వాలి, కానీ మీకు కార్నరింగ్ కానీ చాసిస్ కానీ టైర్స్ గ్రిప్ కానీ చాలా బాగుంది. ఇదంతా మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకు అర్థమవుతుంది అనమాట. ప్రస్తుతానికి ఈ వెహికల్లో క్విక్ షిఫ్టర్ అయితే లేదు, కానీ మీరు వెహికల్ పర్చేస్ చేసిన తర్వాత క్విక్ షిఫ్టర్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి. అది ఉంటే మాత్రం ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ రైడ్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.